నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి పండుగ రోజు కావడంతో జాగారం చేసే భక్తుల కోసం హన్మకొండలోని హైగ్రీవాచారి మైదానంలో సాంస్కృతిక సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ యనుగల రాకేష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పేర్కొన్నారు. సాయంకాలం ప్రారంభమవుతుంది. దాని అనంతరము ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇస్కాన్ స్వామీజీ తన యొక్క ప్రవచనాల చేత హిందూ సమాజాన్ని మన తెలుగు రాష్ట్రాల ఉంది. దాని అనంతరము ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు తన 12 మెట్ల కిన్నెరతోని ఎంతోమంది వీరుల యొక్క గాథలను ప్రపంచానికి చాటినటువంటి కిన్నెర కళాకారుడు పద్మశ్రీ శ్రీ దర్శనం మొగలయ్య గారి యొక్క కళారూప ప్రదర్శన ఉంటుంది. దాని అనంతరము ప్రముఖ కవి రచయిత తన మాటలతో తన పోరాట పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు శాసన మండలి సభ్యులు విప్పు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారి చేత తెలుగు సాహిత్య కళావైభవం తెలంగాణ సాంస్కృతిక వారసత్వ విశిష్టతను చాటేటువంటి సందేశం ఉంటుంది. సినీ సంగీత దర్శకులు గాయకుడు దర్శకుడు అయినటువంటి ఆర్పి పట్ నాయక్ గారి చేత స్వరాభిషేకం ఉంటుంది. దాని అనంతరము ప్రముఖ సినీ జానపద గాయకులు తన వైవిధ్యభరితమైనటువంటి గాత్రంతోనే మన ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు చేరువైనటువంటి నల్గొండ గద్దర్ గారి చేత జానపద జాతర ఉంటుంది. దాని అనంతరం మన ఓరుగల్లు ముద్దుబిడ్డ ప్రముఖ సినీ జానపద గేయ రచయిత ఊరు పల్లెటూరు పాటతోని ఆ పల్లె ప్రేమను లాలింతను ఆ జ్ఞాపకాలను గుర్తు చేసి జాతీయ ఉత్తమ రచయిత అవార్డును అందుకున్నటువంటి శ్రీ కాసర్ల శ్యామ్ గారి చేత గేయ సందేశం ఉంటుంది. తెలంగాణ పల్లె ఎతలను కన్నీళ్ల కథలను తన కళ్ళంతో కళ్ళకు కట్టినట్టుగా తెలంగాణ పాటలను రచించి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి జానపద గేయ రచయిత పల్లె పాటల పరిమళమైనటువంటి శ్రీ కొదారి శ్రీనివాస్ గారి చేత జానపద సందడి ఉంటుంది. దాంతోపాటు కాకతీయుల కళా వైభవానికి ఒక ప్రతీక కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్నటువంటి రౌద్ర నృత్యము సైనికులు యుద్ధానికి వెళ్లే సమయంలో ఆ పరమశివుడు ముందు అత్యంత భక్తి శ్రద్ధలతోని ప్రదర్శించే పేరని శివతాండవము. తర్వాత మధ్యరాత్రి సమయంలో ఆ శివుణ్ణి ఆవాహన చేసేటువంటి సప్తహారతి కార్యక్రమం కూడా ఉంటుంది. మన యొక్క చైతన్యానికి ఆత్మ వికాసానికి దోహదపడేటువంటిది. సో పశువు లాంటి వాడు మనిషి మాధవునిగా మార్చేటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటిది మన దేశం. కాబట్టి అలాంటి ఒక గొప్ప చైతన్యానికి వేదికగా ఇండస్ ఫౌండేషన్ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అనేకటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి ఆలాపన చేసినటువంటి స్వరాభిషేకం లాంటివి మహనీయుల యొక్క ఆర్పి పట్నాయక్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళతోటి ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మంచి అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంతృప్తితో వెళ్తారనేటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రూపకల్పమైనటువంటి నా రాజశేఖర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ